ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు క్లాస్లో ఈ క్వశ్చన్ సాల్వ్ చేస్తున్నాం. ఇక్కడ ఏంటంటే 3 ఈక్వేషన్స్ ఇచ్చి గోస్ ఓదర్ మెథడ్ని యూజ్ చేసి క్వశ్చన్ని సాల్వ్ చేయమని చెప్తున్నాను. సో లేట్ చేయకుండా క్వశ్చన్ని సాల్వ్ చేద్దాం. వాళ్ళు మనకి ఇచ్చిన 3 ఈక్వేషన్స్. సో AX = B ఫార్ములా అయితే A = ఎంత, ఎక్స్ వై జెడ్ యొక్క కోఎఫిషియన్స్. సో 1 1 1, సెకండ్ రో వచ్చేసి 2 2 3, థర్డ్ రో వచ్చేసి 1 4 9, ఈ విధంగా అనమాట. ఎక్స్ వచ్చేసి ఏంటంటే వేరియబుల్స్ ఎక్స్ వై జెడ్, అండ్ బి వచ్చేసి ఏంటంటే కాన్స్టెంట్ టర్మ్స్ ఇస్ 1 6 3. ఓకేనా. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఇంటూ బి చేస్తాం. సో ఫస్ట్ మ్యాట్రిసెస్ అండ్ సెకండ్ ఇది అనమాట. అయితే మన మెయిన్ గోల్ ఏంటంటే ఇక్కడ ఈ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఓకేనా, ఈ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి 0 చేయాలి. ఓకే, మనకు మిడిల్లో వచ్చేసి 1 1 1 1 ఉండాలి కంపల్సరీ. ఇక్కడ లాస్ట్లో ఏవైతే ఆన్సర్స్ వస్తాయో అవే మనకు ఎక్స్ వై జెడ్ యొక్క వాల్యూస్ అవుతాయి. ఓకేనా, లేట్ చేయకుండా ఫస్ట్ సాల్వ్ చేద్దాం. ఇక్కడ ఫస్ట్ మనకి ఏంటంటే ఫస్ట్ని అలాగే పెడదాం. సెకండ్ రోకి ఏం చేద్దామంటే ఇక్కడ ఈ ఎలిమెంట్ని 0 చేయాలి. ఈ ఎలిమెంట్ 0 చేయాలంటే 2 - 2 ఉంటే 0 అవుతుంది. 2 - 2 ఎప్పుడు ఉంటుంది, ఇక్కడ 1 ఉంది కదా, సో ఈజీగా 0 చేయొచ్చు. R2 → R2 - 2 × R1 చేయొచ్చు కదా. 2 - 2 × 1 = 1, అంటే 0 అవుతుంది కదా, 0. ఇక్కడ కూడా 1 ఉంది కాబట్టి 0. నెక్స్ట్ 3 - 2 × 1 = 1. R2 అంటే 6 - 2 అంటే 4. నెక్స్ట్ ఈ ఎలిమెంట్ని జీరుదాం. ఈ ఎలిమెంట్ని ఎలా జీరో చేయొచ్చు, 1 1 - 1 = 0, అంటే R3 → R3 - R1 చేయొచ్చు కదా. సో 1 - 1 = 0, 4 - 1 = 3, 9 - 1 = 8, 3 - 1 = 2, ఇలా. నెక్స్ట్ ఇప్పుడు మనకు ఇక్కడ 0 ఉంది కదా, ఇక్కడ 0 ఉండకూడదు, మనకు మిడిల్లో వచ్చేసి 1 ఉండాలి కదా. ఇక్కడ ఈ యాంగిల్ వచ్చేసి మనం ఏం చేద్దామంటే R2 R3 రోని రీప్లేస్ చేద్దాం. సెకండ్ రో ప్లేస్లో థర్డ్ రో ప్లేస్ సెకండ్ రో అనమాట. 1 1 1 0 3 8 2. థర్డ్ రో ఈజ్ సెకండ్ రో అండ్ సెకండ్ రో ఈజ్ థర్డ్ రో, ఇలా అనమాట. ఇప్పుడు నాకు కరెక్ట్గా ఉంది. ఇప్పుడు ఈ 3 0 అయిపోయినాయి. నెక్స్ట్ ఈ 3 0 చేద్దాం. ఈ 3 0 చేయడానికి ఇక్కడ 1 ఉంది. 1 ఏ విధంగా చేయొచ్చు అంటే 0. R1 → 3R1 - R2 చేయొచ్చు కదా, అంటే 3 × 1 = 3, 3 - 3 = 0, 0 అయిపోతుంది కదా. సో 3 × R1 కదా, అంటే 3 మైనస్ 0 కాబట్టి 3 మిగులుతుంది, అండ్ ఇది వచ్చేసి 0 అవుతుంది. అంటే 3 × R1 3 - 8 ఎంత, 5 -5, అండ్ 3 × R1 is 3, 3 - 2 is 1. నెక్స్ట్ వచ్చేసి సేమ్ థర్డ్ రో 3 8 2 0 0 1 4. ఇప్పుడు నాకు ఇది 0 అయిపోయింది. నెక్స్ట్ గోల్ దీన్ని 0 చేయాలి. దీన్ని 0 చేయాలంటే ఇది కొంచెం పెద్ద నెంబర్గా ఉంది కదా, దీన్ని తీసుకుందాం. దీన్ని ఏం తీసుకుందాం అంటే R1 → R1 ఏం చేద్దామంటే R1 + 5R3 చేద్దాం. ఓకే, 5R3 చేస్తే మనకు 0 అయిపోతుంది కదా, అంటే -5R1 + R3, అంటే మల్టిప్లికేషన్ చేస్తే మనకు అవుతుంది 3. సారీ ఫస్ట్ కదా, అంటే R1 అంటే 3 × 3 + 0, అంటే మనకి 0 అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ R1 ప్లస్ కాబట్టి 0 is 0, -5 + 5 × 1 is 5, 0 0. R1 అంటే 5, 1 + 5 × 4, 1 + 20 అంటే 21. ఓకేనా, నాకు ఇప్పుడు ఇది 0 అయిపోయింది. నెక్స్ట్ దీన్ని 0 చేయాలి. దీన్ని 0 చేయాలంటే 8 ఉంది ఇక్కడ, సేమ్ మళ్ళీ R3 కూడా తీసుకుందాం. R3 రో తీసుకుందాం. R2 → R2 - 8 × R3. ఓకేనా, 0 3 అంటే ఓకే 3 కదా, 3. R2 అంటే 3, 3 - 8 × 0 is 0 కదా, సో 3 మిగులుతుంది మనకు. 8 8 - 8 × R1 is 8, 0 కదా. సో 2 అంటే 2 - 8 × 4, 32 is -30. నెక్స్ట్ సారీ ఇక్కడ 3 కదా, సారీ. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే 0 0 1 4.
ఇప్పుడు మనకు మ్యాట్రిసెస్ వచ్చింది కదా, ఈ మ్యాట్రిసెస్ని ఏం చేద్దామంటే మనకి ఇక్కడ 3 ఉంది డయాగ్నల్లో. సో మనం దాన్ని 1గా మార్చుకోవాలి. సేమ్ మ్యాట్రిసెస్ రాసిన ఇక్కడ కొంచెం కుట్టువేతలా ఉందని బై 3 చేద్దాం. ఓకేనా, R1/3 R2/3 చేస్తే మనకు 1 వస్తుంది కదా. 1 0 1 3 7 3 7s కదా, అండ్ 0 1 0 నేను 10s 0 0 1 4. థర్డ్ రో ఈజ్ సేమ్ యాస్టిస్, అంటే మనకు 1 1 వచ్చినట్టే కదా ఇక్కడ, అండ్ మిగిలినవన్నీ జీరోస్ అయిపోయినాయి. అంటే ఇవి ఎక్స్ జెడ్ వై యొక్క వాల్యూస్. ఎక్స్ యొక్క వాల్యూ ఇస్ 7, వై యొక్క వాల్యూస్ ఇస్ -10, అండ్ జెడ్ యొక్క వాల్యూస్ 4. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్.